ఓం నమో నారాయణాయ. ఆనాపానసతి మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కలిసి ఉండాలి. దీనినే పాళీ భాషలో ఆనాపానసతి అన్నాం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, ఆపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. మన పనికిరాని ఆలోచన స్రవంతి నిలిచిపోవడానికి ఉన్న ఒకే ఒక అద్భుత మార్గం ఆనాపానసతి. మన పనికిరాని ఆలోచన స్రవంతి నిలిచిపోతూనే ధ్యానానుభవాలు మొదలవుతాయి. సహజమైన స్వాభావికమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉన్నప్పుడు శ్వాస క్రమక్రమంగా చిన్నదవుతూ నాసికలోకి వచ్చేసి చివరికి నాసికాగ్రంలోకి చేరుకుంటుంది. ఆ పరిస్థితిలో పనికిరాని ఆలోచనలు ఇంక రమ్మన్నా రావు. నాసికాగ్రం అంటే భ్రూమధ్యం అన్నమాట, అంతేకాని ముక్కు కొన కానే కాదు. విపස්සన పశ్యతి చూడటం, పස්සన చూడటం, పరిపూర్ణంగా విశేషంగా, విపස්සన సంపూర్ణంగా చూడటం. విపස්සన అంటే ధ్యానంలో దివ్య దృష్టితో పొందే అనుభవాలన్నమాట. ఆనాపానసతి ద్వారానే చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. చిత్తవృత్తి నిరోధం అవుతూనే విపස්සన మొదలవుతుంది. అంటే ధ్యానానుభవాలు కలుగుతాయి. విపස්සన ద్వారానే నిర్వాణ స్థితి పొందగలుగుతాం. అంటే జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి, దుఃఖరాహిత్యం సిద్ధిస్తుంది. ఉపాసన విపස්සన. ఉపాసన అంటే మంత్రయోగం. దీని వలన దేవతా స్వరూపాలు తప్పకుండా కనిపిస్తాయి, కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం చేకూరదు. మోక్షం అన్నది రానే రాదు. విపස්සన అంటే ధ్యానయోగం. దీని వలన పరమ గురువులను ప్రత్యక్షంగా కలుసుకొని అన్ని తలాలు తిరిగి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంతరించుకుంటాం. ఉపాసన అన్నది మనల్ని కేవలం ఆనందమయ కోశం వరకు మాత్రమే తీసుకొని పోగలదు. కానీ ఆనాపానసతి విపස්සన ఉన్నది మనల్ని విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం వరకు తీసుకొని వెళ్తుంది. ఉపాసన మార్గం కనిష్ట పక్షానికి చెందినది. ఆనాపానసతి విపස්සన మార్గమే పరమ యోగ్యమైనది. కుండలిని జాగరణ. ఆనాపానసతి వల్లనే కుండలిని జాగృతమవుతుంది. కుండలిని అన్నది ప్రాణమయ కోశంలోని మూలాధార చక్రంలో ఉన్న ఆత్మ యొక్క నిద్రాణమైన శక్తి. కుండలిని జాగృతమైనప్పుడు ఆ కుండలిని శక్తి ఒక ముడుచుకున్న పాము తన తోక మీద లేచి పడగ విప్పినట్లు మనలో అభివ్యక్తమవుతుంది. కుండలిని జాగరణ వల్ల క్రమేణా మూడవ కన్ను తెరుచుకుంటుంది. మన లోపలి శరీరాలకు సంబంధించిన అంతరేంద్రియాల సముదాయాన్ని మూడవ కన్ను అంటాం. నాడీ మండల శుద్ధి. మన నాడీ మండలంలో అంటే ప్రాణమయ కోశంలో సుమారు 2,72,000 నాడులుంటాయి. నాడీ అంటే ప్రాణశక్తి ప్రవహించే గొట్టం, అంటే ఎనర్జీ ట్యూబ్ అన్నమాట. ఆనాపానసతి మొదలుపెట్టినప్పటి నుంచే నాడీ మండల శుద్ధి జరగడం ప్రారంభమవుతుంది. అయితే నాడులు సాధారణంగా శుద్ధంగా ఉండవా అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. మన పూర్వజన్మల పాపకర్మల వల్ల కొన్ని నాడులు అపరిశుద్ధంగా ఉంటాయి. మురికి చేరిన గొట్టాల మాదిరి ఉన్న మలిన నాడులన్నీ కేవలం ఆనాపానసతి వల్లనే శుద్ధి అవుతాయి. కుండలిని జాగృతమయ్యి నాడీ శోధనం జరుగుతున్నప్పుడు అన్నమయ కోశంలో విపరీతమైన నొప్పులు, బాధలు వస్తాయి. విసుగు, చికాకు, కోపం అన్నవి కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ ఎంతో సహనంగా భరించి తీరాలి. అంతేకాకుండా భౌతికంగా ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది కనుక ఎక్కువగా తినాలి. ఈ నొప్పులు ధ్యానంలో ఉన్నంతసేపే ఉంటాయి కనుక డాక్టర్ల దగ్గరకు పోరాదు, మందులు వాడరాదు. నాడీ మండల శుద్ధి సంపూర్ణంగా పూర్తి అయిన తరువాతే దివ్య చక్షువు యొక్క ఉత్తేజితం జరుగుతుంది. షట్చక్రాలు, సహస్రారం. నాడీ మండల కాయంలో అతి ముఖ్యమైన చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ. అనేక నాడులు కూడిన పరిస్థితే చక్రం అనబడుతుంది. ప్రతి చక్రం ఒక్కొక్క శరీరంతో ముడిపడి ఉంటుంది. షట్చక్రాలు, సహస్రారము 7 శరీరాలకు సంబంధించినవి. ఆనాపానసతి వలన
కుండలిని జాగృతమై షట్ చక్రాలలోనూ శుద్ధి జరుగుతుంది. సహస్రారం అన్నది చిట్ట చివరి చక్రాంతర స్థితి. ఇది మామూలుగా షట్చక్రాలలో లెక్కకి రాదు. సహస్రారమే సహస్రదళ కమలం. ఇదే 1000 పడగల పాము. కుండలిని ఎప్పుడైతే సహస్రారంలో స్థితమవుతుందో అప్పుడే నిర్వాణ స్థితిని పొందామన్నమాట. అంటే నిర్వాణమయ కోశం ఉత్తేజితమయ్యిందన్నమాట. నిర్వాణ స్థితి పొందినప్పుడే దివ్య చక్షువును సంపూర్ణంగా సంతరించుకుంటాం. దివ్య చక్షువు ఆనాపానసతి అభ్యాసం వల్ల చిత్తం అతి స్వల్ప కాలంలోనే వృత్తిరహితం అవుతుంది. చిత్తం అన్నది వృత్తిరహితం అవుతూనే కుండలిని జాగృతం అన్నది మొదలవుతుంది. కుండలిని జాగృతమై చక్రాలన్నింటినీ ఉత్తేజితం చేసుకొని సహస్రారాన్ని చేరుకున్నప్పుడు, అది అక్కడ సంపూర్ణంగా స్థితమైనప్పుడు, మనకు అత్యవసరమైనప్పుడు, తప్పనిసరి అయినప్పుడు, ఏది కావాలి అంటే దాన్ని చూడగల శక్తి వచ్చినప్పుడు దివ్య చక్షువు సంపూర్ణంగా విప్పారింది అంటాం. దివ్య చక్షువు పరిపక్వం చెందినప్పుడు మనం కూడా పరమ గురువుల కోవలో చేరుతాం. సవికల్ప సమాధి. సమాధి ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అంతర్గతంగా దొరుకుతున్న స్థితి. సా ప్లస్ వికల్పం కొన్ని సంశయాలతో కూడుకొని ఉన్న చిత్తం అన్నది ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నుంచి కుండలిని జాగరణం పూర్తి అయ్యే వరకు ఉన్న స్థితే సవికల్ప సమాధి స్థితి. ఇందులో కొన్ని సూక్ష్మ శరీరానుభవాలు వస్తాయి. మనిషి అంటే కేవలం భౌతిక శరీరమే కాదు, సూక్ష్మ శరీరాది సముదాయం కూడా అని తెలుస్తుంది. కొన్ని ఇతర లోక దృశ్యాలు, కొన్ని ఇతర తలాల విశేషాలు చూడటం కూడా జరుగుతుంది. కనుక ఈ భౌతికపరమైన చర్మ చక్షువులకు కనబడే ప్రపంచమే కాదు, ఇంకా ఎన్నో ఇతర లోకాలు కూడా ఉన్నాయి అని మనం తెలుసుకుంటాం. అయితే మన జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి, మన పూర్ణాత్మ గురించి ఇంకా సంపూర్ణ యథార్థ అనుభవం ఉండదు. సమాధి స్థితి అన్నది సవికల్పంతో మొదలై అది అనతి కాలంలో నిర్వికల్పంగా మారుతుంది. నిర్వికల్ప సమాధి. నిర్ ప్లస్ వికల్పం, నిర్వికల్పం. వికల్పం సంశయం, నిర్వికల్ప సంశయాలు లేని. కనుక నిర్వికల్ప సమాధి అంటే ఏమాత్రము సంశయాలు లేని స్థితి. దివ్య చక్షువు సంపూర్ణంగా ఉత్తేజితమైన తరువాతి స్థితి. తన పూర్ణాత్మ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న స్థితి. పూర్ణాత్మతో మిగిలిన పరమ గురు పరంపరతో అవిచ్ఛిన్న అనుసంధానం కలిగి ఉన్న స్థితి. తన జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి, కర్తవ్య నిష్ఠ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి అన్నమాట. నిర్వికల్ప సమాధి స్థితి అంటే మహాపరినిర్వాణ స్థితి, సర్వ సంశయాలు రహితమైన స్థితి. మనస్సు నిర్వికల్పమైనప్పుడే మరి తోటి వారికి సత్య మార్గం చూపించగలం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టాపిక్స్ గురించి తెలుసుకుందాం.